ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హలో గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. సో పెళ్లి పనులు రేపే కదా పెళ్లి పనులు అయితే స్టార్ట్ 3వ తేదీ పెళ్లి కాబట్టి పెళ్లి పనులు ఎప్పుడో స్టార్ట్ అయినాయి. పెళ్లి అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పెళ్లి పందిరి. సో పందిరి వేయడానికి పెద్ద మనుషులు పోతాం. కత్తిదిరా నరసింహాడే కంతందుగా నానికి కత్తందుకోడానికి నాలుగుతో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెట్టు ఎక్కేది మన్నాడే మల్లెల మంచం చేత టెంకాయ మట్టలు కోపిస్తున్నాం. సో మనం అక్కడికి డ్రైవింగ్ చేస్తా కారు వద్దు, మనం అక్కడ పోయి మాట్లాడుకుందాం. డ్రైవింగ్ చేస్తా కారు వద్దు. ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళే పెద్ద మనిషి. ఇదో వీడు లేడు, నేనున్నా కాబట్టి నేనే పెద్ద మనిషి. మావాడే చెట్టు ఎక్కేది, నేను ఎక్కేది. మ్యూట్ కూడా చేయను వాయిస్, అదే వస్తుంది చూడు నీకు. పోతానం చెట్టు కోసం పోతానం. ఇక్కడ ఫస్ట్ చెట్లని మేము కొడతాం, మళ్ళా మమ్మల్ని ఎవరు కొడతారో చూడాల. ఎక్కిచ్చేది అయితే ఈయన్నే. దేవుడి పైన భారం వేసాం. చెట్టు ఏంది ఎంత ఉంది, ఎక్కితే చిన్నది అయిపోద్దిలే. చెట్లు ఎక్కండి రా అంటే ఒక్కరు కూడా ఎక్కలేకపోతున్నారు. చెట్టుని చూసి భయపడేవాడు ఇంకా దేనికి ఒకటి చెప్పండి. ఫస్ట్ టైం ఒక చెట్టుని చూసి భయపడిన విత్తనం పరువు చెడగొట్టిన పరువు సరే 999 అది బాగుంది. మల్లెల మంచం పరువు జడగొట్టినవారు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు చెట్టు కొట్టకపోతే కొమ్మలు కొట్టకపోతే ఈయన కొట్టాలి అందరం కలిసి. డాడీ కత్తి మమ్మీ కత్తి తుప్పల్లో తిప్పుతూ ఒరే ఇయ్యా ఒరే ఒరే నానే అదే మేలు రే. నిన్ను లేచి వేసేద్దామని చూస్తున్నారు రే. పెళ్ళి ఒకటి తగ్గిండా ఈడు చూడు, ఆ చెట్టు చూడండి అదే మేలు. ఒరే నువ్వు ఈ టెంకాయ పళ్ళు కూడా దొడ్డికి కూర్చోడానికి వచ్చినవా? ఏదో మళ్ళా చూపిద్దురా ఏయో మనకేం తెలియదు. మనకి టెంకాయ మాట స్పాన్సర్ సిద్ధమైన ఫస్ట్ మన పెద్ద మనిషి సోను మోడల్ తో స్టార్ట్ చేసినాం. నేను జస్ట్ బోని చేస్తా. వీడు చూడండి నీ ఊరకు శుద్ధ దండగా తోడు. వాడిని ఏమో పెద్ద కొడతాడని పొద్దున్నే పిలిపించిన వాడిని కొట్టాలి అందరు కలిసి. చూసుకోరే ముందు మట్టలు. అది ఏముంది కదా, అది ఏముంది అసలు, అది ఏముందా? కొట్లేడు అస్సలు కొట్లేడు, బెట్టు తెగదు. అది అయిపోయి కత్తిరికిపోయి రాదది, రాదు రాదు చెచ్చి అవదది. 10 ఏళ్ళు వేస్తే ఒకటి తెగిందా? అయ్యా సీరియస్ చెప్తున్నా, అది కూడా చేతగాని బతికెందుకురా? అంటే అదే ఒకే బాగుండేది కొట్రా. బాగుంది ఇదేమి ఉడికెళ్ళేది బాగుండేది దానికి ఎలా కొడతాను. చాలా బరువు వాయు, ఇంకా ఫ్యూచర్ వేయాల్సిందే తప్పదు, అలవాటు చేసుకో. చాలా మంది వచ్చి కష్టపడతారు పాపం. చాలా కష్టపడుతుంది పాపం. ఇక్కడ పాలకు తక్కువ, 10 రూపాయలు ఎక్కువ. నువ్వే కనబడతలేదురా.
ఇది బాగుంది కాకపోతే అడిగలేదు సుమారుగా ఉంది అదే చాలా పెద్ద కొంచెం బాగుంది పెద్ద పెద్ద పట్టాలి అదే అవకలాగా మిగిలిన అనుకుంటా బాహుబలి సినిమా అంతే అంటప్ప కత్తి బాలే ఏమో కష్టపడరా నేను చెంప తీస్తారా రై రై సరిపోయినా అరే లెక్క పెట్టరా ఇక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది ఇవన్నీ మనం కారు మీద కట్టుకొని మన కారు మీద మన టెంకాయ మట్టలకి అన్నలందరూ హెల్ప్ చేసింది. చాలా కష్టపడ్డా. నువ్వు ఆ వ్లాగ్ తీసి కష్టపడ్డా. అంటే స్టార్టింగ్ బోని చేసింది నేనే కట్టేది. నేను తమలపాకు బ్రో ఇప్పుడు టెంకాయ మట్టలు కొట్టి అలసిపోయాను. నేను కొట్టిన ఆయన వీడియో తీసినాడు. అసలు బోని చేసిందే నేను రా, ఫస్ట్ ఏట్ వేసిందే నేను. సో నెక్స్ట్ దీన్ని మనం కారు మీద వేసుకొని ఇంటికాడ పోయి అక్కడ మేకింగ్ చేయాలా. ఆ మేకింగ్ బాగా కొట్టి కొట్టి అలసిపోయినాడేనా. నువ్వు చూసావా చెప్పరా. బాగా కొట్టి కొట్టి అలసిపోయినాడు. అలసిపోయిందని తీసుకోవడానికి ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఆయన చేయాల్సి చూద్దాం. మొత్తానికి దీన్ని మా కార్ని నార్మల్ ఏసీ కార్ లాగా చేసేసాం, న్యాచురల్ ఏసీ. ఎంత పని అయిపోయారా నాని. ఇది మనకే అనుకుంటా 4 క్యాన్లు చేస్తాను అంటే. మనవాడిని పెళ్లి కొడుకుని చేస్తాను, అందరూ రాండి పెళ్లికి. అందరూ ఇండియా కాబట్టి పెళ్లి కొడుకు వాళ్ళ పాదాన్ని పెడతాను, చేతలకు కార్లకు. నువ్వు ఎట్లా చెప్తానో తెలుసా, దాంట్లో రాజశేఖర్ ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని చెప్తాడు చూడు, వచ్చిన అది కాదు. ఇప్పుడు చూడండి, పెళ్లి కొడుకు రెడీ అవుతా అంటే ఇక్కడ మా అవ్వ ముస్తాబ్ అవుతుంది నాకు పోటీగా. ఏం వాళ్ళు నువ్వా నేనా పెళ్లి కొడుకు? మనవాడు పెళ్లి కొడుకున్నప్పుడు అవ్వ కూడా మేకప్ ఎందుకు నాకు పోటీయా? పోటీ చూడండి అంటుంది పరిస్థితి. నాకు పోటీకి డబ్బులు పెట్టించుకుంటుంది. బ్యూటీ పార్లర్ కూడా పోతుందంట మా అవ్వ. ఇక్కడ మీరు నేను ఇంటి మేస్త్రిని, నేను మొత్తం ఒప్పుకున్నా. కూల్ డబ్బులు లేదనుకో చేస్తా. ఎంత కూలి? గంటకి 750. మాకు వద్దులే. ఎందుకు అమ్మ పని చేపించుకుంటారు.